కొంతమంది సేవకుల సాక్ష్యాలు బాగుంటాయి, కొంతమంది సేవకుల సాక్ష్యాలు ఈరోజు సంఘాన్ని పాడు చేస్తున్నాయి. ఏంటో తెలుసా? యూట్యూబ్లలో వింటున్నారు. ఒక పాపకు సంబంధం చూసాం మన 10-15 రోజుల క్రితం. చూస్తే ఆ పాప నేను పెళ్లి చేసుకోను అన్నది. నాకు ఆ అబ్బాయి నచ్చలే, నాకు వివాహం వద్దు అని అన్నది. ఆ పిల్లోడు డిగ్రీ చదివాడు. నీ ముఖానికి నువ్వు ఎంత చదివినావు? 10వ తరగతి కూడా పాస్ కాలే. డిగ్రీ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 35,000 సంపాదిస్తాడు అని అన్నాం. నాకు వద్దన్నాను. ఇంకొక అబ్బాయికి సంబంధం చూశాను. ఆ అబ్బాయి కూడా నాకు వద్దన్నా, ఈ అమ్మాయి నచ్చలే అన్నాడు. ఇంకొక పాపకు సంబంధం చూసి ఈ నెల రోజులల్లే వాళ్ళ అమ్మ నాన్నలు బతిలాడగా, సంబంధాలు చూసేది మన పని కాదు కానీ అన్న ఈడ సంబంధం చూసినాడు రండి అన్న అంటే వెళ్ళిపోయాడు. కూర్చుంటే నచ్చలే, వీళ్ళకి ఎందుకు నచ్చలేరు ఈ పిల్లలనని నేను అడిగాను. ఆ లాస్ట్లో చూసి ఆ అమ్మాయికి అడిగితే అన్నా నీ మైండ్ ఇంకా మెచ్యూర్ కాలే అన్నా అన్న. నువ్వు ఇంకా ఎదగలేదన్నా. ఎదగలేదా? నేను ఎదగలేదా? దేవుని స్తోత్రం. ఏంట్రా నువ్వు మాట్లాడేది చెప్పురా అంటే, అన్నా సెల్ ఫోన్లో సేవకుల సాక్ష్యాలు నువ్వు వింటున్నావా? సేవకుల సాక్ష్యాలు వింటున్నావా అంటే వింటానురా, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు వింటాను అంటే, అందులో నీకు ఎవరు తగలేదానా అంటే ఆ సాక్ష్యాలు నువ్వు గ్రహించినావా అంటే నేనేం గ్రహించలేదు అంటే, నువ్వు చేసేది చిన్న సేవ అన్నా, కొద్ది సేవ, కానీ ఆ సేవకులు ఆ సేవకురాలు చేసే సేవ పెద్దది. మరి మంచిదే గారా సేవ చేస్తా అంటే, ఆ పెద్దదే కానీ దాని వెనకాల రహస్యం ఉందన్నా. ఏంటి ఆ రహస్యం అంటే, వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు. ఎన్నో సాక్ష్యం వినని నాకు సెల్ ఫోన్ తీసి ఒక ఆయన సాక్ష్యం వినబెడితే, ఒక సేవకుడు చెప్తుండండి. ఏమని సాక్ష్యం చెప్తుండ తెలుసా? నేను అడుక్క తినేటోడిని, ఈ పాస్టర్ అమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్, ఈవిడ నాపై జాలిపడి నన్ను పెళ్లి చేసుకుంది అంటే ప్రేమ వివాహం. చూడన్నా, వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నలే, వీళ్ళ సేవ ఎంత గొప్పగా ఉందన్నా. వీళ్ళతో దేవుడు లేడా అన్నా? నా గుండె పగిలిపోయిందండి. సాతానుడు ఎంత డేంజర్గా సంఘంలో జొరబడ్డాడో. ఇంకొక ఆయన సాక్ష్యం చెప్తుండు, నేను ఆటో డ్రైవర్ని, ఈమె రైల్వే జాబర్, ఈమె రైల్వేలో కొలువు ఈమెకు, నేను ఆటో డ్రైవర్ని, కానీ ఈమె నాపై జాలి పడి దయ చూపి నన్ను వివాహం చేసుకుంది. కొద్ది రోజులు శ్రమలు వచ్చినాయి మాకు, కానీ ఈ తర్వాత దేవుడు మమ్మల్ని దీవించాడు. వీళ్ళు లక్షల మందికి దీవెనకరంగా ఉన్నారన్నా. నీదెంతన్నా సేవ? నువ్వు చేసే సేవ చిన్నదన్నా. 100 మందికి వాక్యం చెప్పేటోరు నువ్వు, వీళ్ళు లక్షల మందికి చెప్తారన్నా. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే నష్టపోయేది ఏముందన్నా? ఆ పాప నాతో అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈమె మున్సిపాలిటీ కమిషనర్, నేను మామూలు వ్యక్తిని, చాలా బీదోని, ఆ పూట కూలి చేసుకొని బతికేటోని, కానీ ఈమె నాపై జాలిపడి దయ చూపి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు గొప్పగా దీవించబడ్డా మేము. ఇంకొక ఆమె సాక్ష్యం చెప్తుంది, ఈయన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్, నేను చాలా బీదరాల్ని, కానీ ఈయన నాపై జాలిపడి దయ చూపి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాగా 6-7 సాక్ష్యాలు తీసుకోయించింది. నా మైండ్ పోయింది. అబ్బా, సాతానుగాడు సేవకుల ద్వారా సంఘంలో ఎలా జొరబడ్డాడు. సాతానుడు సేవకుల సాక్ష్యాలను బట్టి, గొప్ప సేవకులు అండి, పెద్దోళ్ళు బైబిల్ పట్టుకొని పల్లెటూరులో తిరిగి సువార్త చేయడం చేత కదా వాళ్ళకు. జరిగేదంతనో జరగంది ఎంతలో చివరికి నిలబడేది దేవుని స్వచ్ఛమైన వాక్యమే.